చిన్నపిల్లల్లో కనిపించే తలసేమియా, సికిల్ సెల్ అనీమియా వంటి రక్త సంబంధిత వ్యాధులకు ఆధునిక వైద్య విధానమైన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని యశోద హాస్పిటల్ సోమాజిగూడ యూనిట్ సీనియర్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ నిపుణులు హెమటో ఎంకాలజిస్ట్ డాక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ రంగంలో విశేష పురోగతి సాధించామని తెలిపారు. సికిల్ సెల్ మరియు తలసేమియా వంటి వ్యాధుల పిల్లల ఎదుగుదలకు తీవ్ర ప్రభావం చూపుతాయని, అయితే సరైన సమయంలో గుర్తించి చికిత్స ప్రారంభిస్తే పిల్లలు సాధారణ జీవితాన్ని గడపగలరని వివరించారు. ఈ సమావేశంలో యశోద హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్ నల్లం బాలవీరభద్రం, సీనియర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మనకి అగ్రికల్చర్ బేస్డ్ ఫ్యామిలీ కాబట్టి ఇటు సైడ్ అంతా మనకి మనం ఈ పెస్టిసైడ్స్, ఈ పురుగు మందులు అవన్నీ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి వాళ్ళ వల్ల పిల్లల్లో చాలా వరకు అప్లాస్టిక్ అనీమియా వచ్చేదానికి ఛాన్స్ ఉందన్నమాట. అప్లాస్టిక్ అనీమియా అంటే అక్కడ హిమోగ్లోబిన్ చాలా తగ్గిపోతుంది, ప్లేటెట్స్ తగ్గిపోతాయి, వాళ్ళకి మాటికి బ్లడ్ కానీ ప్లేటెట్స్ కానీ ఎక్కించుకోవడం ఇలాంటివి అంతా ఉంటుంది అనమాట. దానికి కూడా అగైన్ ట్రీట్మెంట్ ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. లెస్ దెన్ 50 years ఉన్న వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయగలిగితే వాళ్ళకి లైఫ్ లాంగ్ అది క్యూర్ అయిపోతుంది అనమాట. ఇలాగా మనకు ఈ చుట్టుపక్కల చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం పిలిచి ఇంకోసారి నేను వాళ్ళతో డైరెక్ట్గా కూడా మనం మీటింగ్ లాగా అరేంజ్ చేద్దాం. అలానే ఇదే కాకుండా ఇవన్నీ నాన్ క్యాన్సరస్ బ్లడ్ కండిషన్స్ అనమాట. క్యాన్సర్ కాకుండా క్యాన్సర్ లాగా బిహేవ్ చేసే జబ్బులు ఇలాంటివన్నీ. అలానే క్యాన్సరస్ కండిషన్స్ ఉంటాయి, లైక్ లుకీమియా అంటాం, లింఫోమా అంటాం, మైలోమా అంటాం. ఇవన్నీ పెద్దవాళ్ళలో వచ్చే జబ్బులు, చిన్నవాళ్ళలో రేర్గానే వస్తుంది. లుకీమియా, లింఫోమా, మైలోమా అనేది పెద్దవాళ్ళు 30 years 40 years పైన వచ్చే వాళ్ళకంతా వాళ్ళలో కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి కీమోథెరపీ ఇచ్చిన తర్వాత 80 to 90% ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ క్యూర్ అయిపోతుంది అనమాట. ఇలానే పెద్దవాళ్ళలో అప్లాస్టిక్ అనీమియా అనేది వయసుతో పాటు వచ్చే ఇది అనమాట. అది కూడా అంతే, బ్లడ్ ప్లేట్లెట్స్ రిక్వైర్మెంట్ వస్తూనే ఉంటుంది, అవసరం పడుతూనే ఉంటుంది. అట్లా కాకుండా వాళ్ళకి ఇమ్యూన్ సపరేషన్, అదే పిల్లల్లో అయితే మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తే అప్లాస్టిక్ అనీమియాలో క్యూర్, అదే పెద్దవాళ్ళలో అయితే ట్రాన్స్ప్లాంట్ చేయమన్నమాట. వాళ్ళకి ఇమ్యూన్ సప్రెసివ్ ట్రీట్మెంట్ అని కీమోథెరపీ లాంటి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి ఆ జబ్బుల నుంచి బయటపడేదానికి ఆస్కారం ఉంటుంది.